వెల్కమ్ టు అవర్ ఛానల్. విషాదం. గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థిని మృతి. గుండెపోటు ఇది ఇప్పుడు ఒక పెద్ద మహమ్మారిలా మారింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వెంటాడుతోంది. కరోనా అనంతర కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆడుతూ పాడుతూ ఉన్న మనుషులు అమాంతంగా కుప్పకూలి ప్రాణాలు విడిచిపెడుతున్న పరిస్థితులు అందరినీ భయభ్రాంతుల్ని గురి చేస్తున్నాయి. ఇలాంటి మరణాలు చిన్నారుల్లోనూ అనేకం సంభవిస్తున్నాయి. తాజాగా 3వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 3వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మధ్యాహ్న భోజనం చేసి క్లాస్కి వెళ్తున్న బాలిక ఉన్నట్టుండి అమాంతంగా కుప్పకూలి మరణించింది. ఈ విషాద సంఘటన యూపీలోని లక్నోలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని వికాస్ నగర్ సెక్టార్ 14లో నివాసముంటున్న శిఖర్ సెంగార్ కుమార్తె మాన్వి మాన్ 4th స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. ఆమెతో పాటు తన అక్క మహి కూడా 11వ తరగతి చదువుతోంది. ఉదయం మాన్వి మాహి ఇద్దరు కలిసే స్కూల్కి వెళ్లారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత మాన్వి తన స్నేహితులతో కలిసి కారిడార్ నుండి క్లాస్ వైపు వెళ్తోంది. ఒక్కసారిగా తడబడి పడిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న మాన్విని చూసిన ఆమె స్నేహితులు సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. పిల్లల అరుపులు విన్న టీచర్లు పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న మాన్విని చూసిన పాఠశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వెంటనే ఫాతిమా ఆసుపత్రికి తీసుకెళ్లింది. కొద్దిసేపటికే మాన్వి తల్లి రిటైర్డ్ IAS నానా VP సింగ్ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. వారి బాలికని చందన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. 9 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిందనే వార్త దావానంలా వ్యాపించింది. తల్లిదండ్రులతో పాటు స్కూల్ టీచర్లు, సిబ్బంది, విద్యార్థులంతా కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్కూల్లోని CC కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. ఫుటేజీలో విద్యార్థి ఉన్నట్టుండి కింద పడిపోవడం కనిపించింది. సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. CCTV ఫుటేజీని పరిశీలించగా మాన్వి తన స్నేహితులతో కలిసి కారిడార్ గుండా వెళ్తుండగా జారిపడి పడిపోయినట్లుగా గుర్తించారు. ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ సభ్యులు విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. మరణానంతరం పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. కొన్ని రోజుల క్రితం మాన్వి ఆరోగ్యం క్షీణించిందని, చికిత్స అనంతరం కోలుకుందని చెప్పారు. కానీ మాన్వికి గుండె సమస్య ఉన్నట్టుగా తెలియదని చెప్పారు.